International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చూసుకుంటే కనుక చాలా రసవత్తరంగా మారుతోంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నియోజకవర్గాల వారిలో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం నియోజకవర్గం. అవును, అక్కడ ఎవరెవరి మధ్య పోటీ ఉంది, ఎటువంటి పోటీ ఉంది, అక్కడ సామాజిక సమీకరణాలేంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ బరిలోకి దించింది కోలగట్ల వీరభద్రస్వామిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది అదితి గజపతిరాజుని. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ బరిలోకి దించింది కోలగట్ల వీరభద్రస్వామిని. ప్రొఫైల్ చూస్తే కనుక ఓసీ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త కూడా. 1989, 94, 99లలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓటమిని చవిచూశారు కోలగట్ల వీరభద్రస్వామి. అలాగే 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు, గెలిచారు. 2009లో ఓడిన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కోలగట్ల. ఇక దాంతోపాటు 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కోలగట్ల వీరభద్రస్వామి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు అదితి గజపతిరాజు. ఒకసారి ప్రొఫైల్ చూస్తే కనుక ఓసీ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత, అశోక్ గజపతిరాజు కుమార్తె, సైకాలజీలో పీజీ చదివారు. మాన్సస్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు అదితి గజపతిరాజు. 2009, 2014 ఎన్నికల్లో తండ్రికి మద్దతుగా ప్రచారం చేశారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు అదితి గజపతిరాజు. రైట్, ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు విజయనగరం లోక్సభ స్థానంలో భాగం విజయనగరం నియోజకవర్గం. అవును, అయితే తూర్పు కాపు యాదవ సామాజిక వర్గాల ఓట్లు ఇక్కడ కీలకం. దీంతోపాటు ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరి ప్రభావం ఏ మేరకు ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. విజయనగరం నియోజకవర్గ ఓటర్ల వివరాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ సామాజిక వర్గాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 80,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 68,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి 30,000 ఓట్లు ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు, పార్టీలకు సంబంధించిన వ్యూహాలు ఏంటి, దాంతోపాటు ఎవరికి ఎటువంటి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధమయ్యారు. రాజేష్, ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది కోలగట్ల వీరభద్రస్వామిని, అలాగే టీడీపీ బరిలోకి దించింది అదితి గజపతిరాజుని. ఎవరి విజయ అవకాశాలు ఏంటి, ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, ముఖ్యంగా ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావితం చేయబోతున్నాయి? చూసుకుంటే ప్రధానంగా విజయనగరం కాన్స్టిట్యున్సీకి సంబంధించింది అయితే మాత్రం ఒకవైపు టీడీపీ, మరోవైపు చూసుకుంటే వైసీపీ. అయితే ఈ రెండింటి మధ్య మాత్రం చాలా తీవ్రమైన పోరు ఉందనేది మాత్రం చెప్పవలసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే టీడీపీ మాత్రం పోస్పాటి అశోక్ గజపతిరాజు కూతురైనటువంటి ఆయన అతిథి గజపతిరాజు అయితే మాత్రం ఈరోజు బరిలో దింపడం అయితే జరిగింది. ఈ రోజు చూసుకుంటే తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా నేనే గెలుస్తానని చెప్పడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే స్వల్ప ఓట్లతో మాత్రం ఈవిడైతే వాటం పాలవడం అయితే జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఖచ్చితంగా నేనే గెలుస్తాననేంత మాత్రం ఈవిడైతే మాత్రం ఖచ్చితంగా ఢంక మోగని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో అయితే మాత్రం కోలగట్ల వీరభద్ర స్వామి కూడా అదే శైలిలో ప్రజల్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు ప్రజలు అందరిలో కూడా కోలగట్ల అన్న, స్వామన్న, కోలగట్ల అన్న, అన్న 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 ఆయన పేరుతో మాత్రం, అంటే పేరు పెట్టి పిలవకుండా, లేదంటే ఒక ఎమ్మెల్యే హోదా లేకుండా అందరినీ అన్న అన్న అనే పిలుపుతో మాత్రం ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే ప్రధానంగా ఈ నియోజకవర్గం సంబంధించింది అయితే మాత్రం చూసుకుంటే వైసీపీ ప్రవేశపెట్టినటువంటి పథకాలే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ నియోజకవర్గం సంబంధించి అయితే మాత్రం పోస్పాటి వంశీయులు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేది మాత్రం చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ప్రధానంగా ఎవరి వర్గాలు వారైతే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇప్పటికే వాళ్ళ యొక్క కార్యాచరణతో మాత్రం మొదలు పెట్టారు. కానీ రానున్న రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గం మాత్రం మరింత ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా మాత్రం విజయనగరం సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ వైసీపీకి సంబంధించి బరిలోకి దించింది వైసీపీ కోలగట్ల వీరభద్రస్వామిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది అదితి గజపతిరాజుని. సో ఏం జరగబోతోంది అనేది మే 13న ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఏం జరిగింది ముఖ్యంగా అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా ఎంచుకోబోతున్నారు, అసెంబ్లీకి పంపించబోతున్నారు అనేది జూన్ 4న చూద్దాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.